కేటాయించాలని తెలిపారు. విద్యార్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు పొందడానికి హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ఏకలవ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్ జిల్లా అధ్యక్షులు కేతారి రాజశేఖర్, పందుల పెంపకందారులు కోఆపరేటివ్ సొసైటీ సంఘ అధ్యక్షులు ఓని సదానందం, జిల్లా నాయకులు పాలకొండ హరికుమార్, వందనాపురం సురేష్, దేవరాయ విజయ్ కుమార్, కూదాటి చక్రపాణి, కూతాడి వైకుంఠం, పులిచెరుకు సురేష్, దేవరాయ సమ్మయ్య, ఉద్యోగుల సంఘాల నాయకులు మానుపాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐక్యత. ఏకలవ్యుని వారసులారా, వారసులారా, ఏకలవ్యుని వారసులారా, జై కుర్రు, జై కుర్రు, ఎరుకల ఐక్యత, ఎరుకల ఐక్యత. ఈరోజు తెలంగాణ ఎరుకల సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఎరుకల ఆత్మగౌరవ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రభుత్వం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అలా చదువుకున్నటువంటి విద్యావంతులకి, మేధావులకి, ఎరుకల జాతి పక్షాన మాట్లాడే వాళ్ళు కానీ, కష్టపడే వాళ్ళు కానీ, ఎరుకల సమస్య మీద అవగాహన ఉన్న వాళ్ళకే ఎరుకల కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవది, ఏదైతే కాకతీరాలు కట్టినటువంటి మరి ఎరుకనాంచారమ్మ దేవాలయాన్ని పరిశీలించి మళ్ళీ పునఃపరిశీలించి వెంటనే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే మాకు పునర్నిర్మించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాగనే హైదరాబాద్ కేంద్రంగా మరి ఎరుకల విద్యార్థుల కోసం ఏకలవ్య కోచింగ్ సెంటర్ని, ఏకలవ్య శిక్షణ కేంద్రాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయించి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే మరి పందులు పెంచుకునే కుటుంబాల కోసం గత ప్రభుత్వం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ 60 కోట్లు కూడా మళ్ళీ యథావిధిగా అమలు చేసి ఆ కుటుంబాలు బతికే విధంగా ఊరికి దూరంగా ప్రభుత్వ స్థలాలు ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఎమ్మెల్సీకి అనౌన్స్ చేసిందో అటువంటి ఎమ్మెల్సీని కూడా మళ్ళీ మీ ప్రభుత్వం పునఃపరిశీలించి మళ్ళీ ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని మా ఎరుకల స్వామి వర్గానికి ఇవ్వని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది. మీరు అంటే అభిమానం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి సమన్వయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటాం. మా తాత ముత్తాతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ మాకు అభిమానం ఉన్నది. ఖచ్చితంగా మా ఎరుక జాతిని గుర్తించి మా సామ్య వర్గానికి అన్ని విధంగా మీరు ఆదుకోని చెప్పేసి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై ఎరుకల, జై ఎరుకల. నా పేరు లోకిన్ రాజు, నేను తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇలా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతారి రాజశేఖరు, రాష్ట్ర మన జిల్లా అధ్యక్షులు పందుల పెంపకదారుల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఓని సదానందం, అలాగనే ఈ యొక్క వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ, అలాగనే జిల్లా నాయకులు ముందు పేర్లు ఉన్నాయి తీసుకుంటే కానీ ఇప్పుడు జరిగింది.